జగనన్న చేయం జగనన్న చేయం బాబు రైతన్న క్షేమం రైతన్న క్షేమం రైతన్న క్షేమం రైతన్న క్షేమం రైతన్న క్షేమం జగనన్న చేయం జగనన్న చేయం జగనన్న చేయం జగనన్న చేయం తెలుగుదేశం నిరంకుశ వైఖరి నిరంకుశ వైఖరి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ గారిని కలియాలని, ప్రస్తుతం రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు, ధాన్య సేకరణ, దళారు వ్యవస్థ లేకుండా సేకరణ చేసేది, దానికి చెల్లించవలసినటువంటి డబ్బును కూడా చెల్లించవలసి ఉంది. రంగు మారినటువంటి ధాన్యం ప్రస్తుతం వర్షాలు కాస్త ఇబ్బంది పెట్టాయి. రైతుని అడావిడిగా పచ్చిసేనే కుప్పలు పెట్టేసుకోవడము, తుఫాను అనేటువంటి హెచ్చరికలతోనే చాలా రకాలుగా రైతు పడుతున్నటువంటి ఇబ్బందులు, బాధల నుంచి బయటికి తీసుకురావాలని చెప్పి ప్రభుత్వం ఎక్కడా కూడా ఇటువంటి చర్యలు అంటే ఏంటి, గడిచినటువంటి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో ఒక పక్క రైతు పొలంలోకి వెళ్ళి వరి పంటని కోత కోసే సమయానికే ధాన్యం కొనుగోలు కేంద్రాలని కూడా తెరిచే కార్యక్రమాలు ఆ రోజు వైసీపీ ప్రభుత్వంలో చేయడం జరిగింది. కానీ ఈరోజు సుమారుగా 20 రోజుల నుంచి ధాన్యం సేకరణ చేయవలసినటువంటి ప్రభుత్వం 20 రోజుల నుంచి కూడా వరి పంట చేతికొచ్చింది, కోతలు కోసారు, ధాన్యం చాలా వరకు నూర్చి బస్తాలు పెట్టారు. కానీ ప్రభుత్వం ఎక్కడా కూడా ధాన్య సేకరణ చేసే కేంద్రాలని తెరవలేదు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల 4వ తేదీన ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఈ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం రైతులకి చేస్తున్నటువంటి అన్యాయం, ఏ దళారీ వ్యవస్థనైతే ఉండకన్నా చెయ్యాలని చెప్పి ఆ రోజు మా ప్రభుత్వం చేసిందో అటువంటి దళారీ వ్యవస్థని మరలా పెట్టే విధంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలని ఆలస్యం చేసింది. ఎక్కడా కూడా బస్తాకి సుమారు 400-500 రూపాయలు తగ్గించి రైతులు ధాన్యాన్ని తడిపి పరిస్థితి లేకుండా తక్కువ కూడా ఇచ్చేసే పరిస్థితి. సంవత్సరం అంతా రైతు కష్టపడి పంట చేతికొచ్చిన తర్వాత గిట్టుబాటు ధర వస్తుంది, అప్పులు తీరుతాయి, కాస్త సంక్రాంతి వస్తుంది, కుటుంబానికి పిల్లలకి ఆనందంగా ఉంటుందని చెప్పి ఆలోచనతోని రైతు వరి పంట వేస్తాడు. కానీ ఈరోజు ఈ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం వల్ల, ఈ కూటమి ప్రభుత్వ విధానాల వల్ల మరలా రైతు వడ్డీ వ్యాపారస్తుల్ని ఆశ్రయించవలసి వచ్చింది. పెట్టుబడి సాయంలో ప్రతి సంవత్సరం 13,500 రూపాయలు రైతుకి పెట్టుబడి సాయం కింద ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు గడిచిన 5 సంవత్సరాలు కూడా ఇవ్వడం జరిగింది. కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు అయితే మీకు 13,500 ఇచ్చారు, మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే 20,000 రూపాయలు మీకు ప్రతి సంవత్సరం ఇస్తామని చెప్పి రైతులను మోసగించింది. అందుకే పెట్టుబడి సాయం కింద ఇవ్వాల్సినటువంటి మేము ఇస్తున్నటువంటి 13,500 రూపాయలు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. రైతులు మోసం చేసి 20,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఓట్లు వేయించుకున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం, ఈ చంద్రబాబు నాయుడు కానీ మిగిలినటువంటి మంత్రులు కానీ ఎవరు కూడా రైతుల పట్ల మాట్లాడేటువంటి సంఘటనలు కూడా కనిపించాల. అందుకే రైతు మళ్ళీ వడ్డీ వ్యాపారస్తులను ఆశ్రయించవలసినటువంటి అవసరం వచ్చింది. అంతేకాకుండా వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం
ప్రతి 2000 జనాభా ఉన్నటువంటి గ్రామాల్లో సచివాలయంతో పాటు ఆర్బీకే సెంటర్ ఏదైతే రైతుకి అండగా ఉండవలసినటువంటి వ్యవస్థ ఆర్బీకే సెంటర్ని ఏర్పాటు చేసి అందులో మట్టి నమూనా సేకరణ చేసి భూసార పరీక్ష చేసిన తర్వాత ఆ భూసార పరీక్షలో ఎటువంటి ఎరువు వేయాలి, ఎటువంటి పంట వేయాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి చెప్పడంతో పాటు రైతు ఎక్కడెక్కడికో తిరిగి విత్తనాన్ని సేకరించుకునేటువంటి అవసరం లేకుండా ప్రతి రైతింటికి కూడా ఏ విత్తనం కావాలని చెప్పి తెలుసుకొని ఆ విత్తనాలని ఆర్బీకే సెంటర్కి ఇవ్వడంతో పాటు పంట వేసిన తర్వాత కూడా దానికి కావాల్సినటువంటి ఎరువులు కానీ క్రిమి సంహారక మందులు కానీ ఏమైనప్పటికీ కూడా రైతు ఎక్కడికి గ్రామం విడిచి వెళ్ళక్కట్లా. రైతు భరోసా కేంద్రానికి వెళ్తే అక్కడ అగ్రికల్చరల్ అసిస్టెంట్ ఉంటాడు. తనకి ఈ పరిస్థితి చెప్పిన వెంటనే దాన్ని పరిశీలన చేసిన తర్వాత రైతుకు కావాల్సినటువంటి అన్ని రకాలుగా అన్ని సౌకర్యాలను కల్పించడానికే రైతు భరోసా కేంద్రాలని ఆ రోజు వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మరి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అటువంటి రైతుకు అండగా ఉండవలసినటువంటి అన్ని రకాలుగా ఉపయోగపడేటువంటి ఆ ఆర్బీకే సెంటర్లు మూతపడేటువంటి పరిస్థితికి తీసుకొచ్చే కార్యక్రమాలు చేసింది. అందుకే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రైతుల పట్ల వైఎస్ఆర్ పార్టీ అండగా ఉంటుందనేటువంటి ఒక భరోసా కల్పించమని చెప్పి రైతు ఈరోజు ఎక్కడెక్కడ ఏ రకమైనటువంటి ఇబ్బంది పడతా ఉన్నాడో వాటన్నిటిని కూడా స్వయంగా గ్రామాలంటూ వెళ్ళి పరిశీలన చేసి ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి రైతు పడుతున్నటువంటి ఇబ్బందులన్నీ కూడా ఆ డిమాండ్స్ అన్నీ కూడా పేపర్ మీద పెట్టి మమ్మల్ని అందరూ కూడా సంతకాలు పెట్టి రైతుల తాలూకా మద్దతు తీసుకొని ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి ర్యాలీగా వెళ్ళి ఒక వినతి పత్రాన్ని ఏదైతే ఈ రోజులు రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటి కూడా దాని మీద డిమాండ్స్ అన్నీ కూడా దాని మీద రాసి జిల్లా కలెక్టర్ గారికి ప్రభుత్వంకి అందించే విధంగా తక్షణమే ప్రభుత్వం స్పందించి ధాన్యం కొనుగోలు కేంద్రాలు పెంచాలి, రంగుమారినటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేయాలి, మొక్కలో వచ్చినటువంటి ధాన్యాన్ని కూడా ఆ రోజు మా ప్రభుత్వంలో ఏ విధంగా అయితే రైతుకు అండగా ఉండి మొలకెత్తిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేశామో వీటన్నిటిని కొనుగోలు చేస్తూ దానికి చెల్లించవలసినటువంటి డబ్బును కూడా వెంటనే ఇచ్చే ఏర్పాటు చేయాలని, అలాగే మా ప్రాంతంలో ఉన్నటువంటి గోవాడ షుగర్ ఫ్యాక్టరీ చెరుకు బకాయిలు గడిచిన 5 సంవత్సరాల్లో ఎక్కడ కూడా బకాయిలు పెట్టలా. ఎక్కడైనా ఫ్యాక్టరీ నుంచి రావాల్సిన డబ్బు సరిపోకపోతే